ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే గదిలోకి వచ్చింది దయ్యం కాదు, నేనే. అంతేకాదు, ఫీజు తీసి కరెంట్ ఆఫ్ చేసింది కూడా నేనే. అమ్మో, అంటే కావాలనే నన్ను భయపెట్టాలని ఇలా చేసావా? చూసావా బామ్మ, పల్లవి చాలా మంచిది, నా మనవరాలని చెప్తూ ఉంటావు. చూడు ఎలాంటి కోతి వేషాలు వేస్తుందో. అసలు నిన్ను ఆగా, నిన్నేడిపించడానికి భయపెట్టలేదు, బాగు చేయడానికే భయపెట్టా. బాగు చేయడానికా? ఏంటమ్మా ఇదంతా? ఏం లేదు బామ్మగారు, ఇందాక డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చేతుల్లో నరాలన్నీ ఫ్రీ అయిపోతాయి, చేతులు బాగవుతాయని చెప్తున్నాడు కదా, అది విన్నాను. ఇలా దయ్యమని భయపడితే షాక్ కి గురై తన చేతులు ఫ్రీ అవుతాయని ఇలా చేశాను. చూడండి, తన చేతులు ఇప్పుడు ఫ్రీ అయిపోయాయి. అరే నానమ్మ, నాకు చేతులు వచ్చేసాయి, నా చేతులు వచ్చేసాయి. అంతా నా మనవరాలు చలవేగా. మా అమ్మే, నువ్వు నిజంగా దేవతవే తల్లి. నువ్వసలు నా మనవడి కోసమే పుట్టావు. వాడు అన్నం తినలేకపోతుంటే దగ్గరుండి మరీ అన్నం తినిపించావు. వాడు పరీక్ష రాయలేడని చెప్పి వాడికి బదులుగా నువ్వు పరీక్ష రాసావు. ఇప్పుడు కూడా డాక్టర్ కూడా నయం చేయలేని దాన్ని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వే నయం చేసావు. అసలేమిచ్చి నీ రుణం తీర్చుకోగలవమ్మా? ఇదేమైనా పెద్ద రుణమా బామ్మగారు? నాకు నచ్చింది ఏదైనా వండి పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. దీని తిండి తగలయ్యా, ఎప్పుడు చూడు తిండి గోలే. అవునా? నీకిష్టమైందేదో చెప్పమ్మా, ఇప్పుడే వండి పెడతాను. మీరు కాదు బామ్మగారు, చరణ్ చేత్తో వండి పెడితే తినాలని ఆశగా ఉంది. నేనా? అవును, నీకే కదా ఎగ్జామ్ రాసి పెట్టాను. ఇప్పుడు చేతులు బానే ఉన్నాయి కదా, చెయ్యొచ్చు కదా. నాకే వచ్చని. అదేంట్రా ఇంత ప్రేమగా అడుగుతుంటే ఏమొచ్చు అంటావు? ఏదో ఒకటి చెయ్యి, వెళ్ళు. అది సింపుల్ గా ఫాస్ట్ గా అయ్యేలాగా ఏ కేసర్ లాంటిదో చేసి. ఏంటా చూపు, వెళ్ళు. వెళ్ళరా, ఏదో ఒకటి చేసి పెట్టు. రామ్మా, మనం కూర్చుందాం. పెద్దమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఏం లేదు గీత, పల్లవి బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడుందో ఏంటో అని ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ కూడా చేయట్లేదు. ఏమే, నువ్వు అసలు టెన్షన్ పడటానికి ఏమైనా అర్థం ఉందా? అలా అంటారేంటి అత్తయ్య? పల్లవి బయటికెళ్ళి ఇంకా రాలేదంట, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట. మరి టెన్షన్ కాకపోతే ఏముంటుంది? అసలు ఎవర్రా ఈ పల్లవి? నీ మనవరాలా? పోనీ దీని కూతురా? ఏదో కామాక్షికి పనులు చేసి పెడుతుందని తీసుకొచ్చిన పని పిల్ల. ఇంట్లో వాళ్ళు రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడాలి కానీ ఎవరితో దారిని పోయే దానమ్మ రాకపోతే నీకెందుకే టెన్షను? బామ్మ, నువ్వు అనుకున్నట్టు పల్లవినెప్పుడు బయట అమ్మాయిలా మేము ఎప్పుడు చూడలేదు. ఈ ఇంటి పిల్లలాగే చూసుకున్నాం. గీతని, అక్షితని ఎలా చూసుకున్నామో తన్ని కూడా అలాగే చూసుకున్నాము. చూడొచ్చురా, బయట పిల్లే మన పిల్ల అని కూడా అనుకోవచ్చు. కానీ ఇంత ఆరాట పడిపోవటమేంటో నాకు మరీ విడ్డూరంగా ఉందిరా. ఈ ఇంట్లో అంతే నానమ్మా. నా కూతురింటికి రాకపోయినా, ఆ గీత ఇంటికి రాకపోయినా ఆవిడ గారికి ఏం టెన్షన్ ఉండదు. కానీ పల్లవి కనబడకపోతే మాత్రం కాళ్ళు చేతులు ఆడవు. అవునే గుండమ్మా,
నీ కూతుర్ని చిన్నప్పుడు ఎవడో ఎత్తుకుపోయాడు కదా ఆ, ఏమైనా ఆరా తెలిసిందా? ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కానీ ఏ ఆచూకీ తెలియడం లేదు. హో, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం తెలుస్తుంది? ఉండుంటే దొరుకుండేది, వచ్చుండేది. నానమ్మా, ఇప్పుడు నేనేమన్నానే? నా కూతురు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తుంది. వస్తే మరీ మంచిదే, నేనే దిష్టి తీసి లోపలికి ఆహ్వానించేదాన్ని. అయినా ఆ పిల్ల చిన్నప్పుడెప్పుడో తప్పిపోతే ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు. అంటే మీరసలు కూతుర్ని తెచ్చుకుందామనే ఆలోచనలో ఉన్నట్టే లేరు. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? మా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ప్రతి క్షణం మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం నీకేం తెలుసు? ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏంటి ఉపయోగం లేనప్పుడు? అయినా అల్లుడు, ఆళ్ళంటే పిల్లలు తెలీదు, నీకు తెలీదా? మన వాళ్లల్లో పిల్లలు తప్పిపోతే అంజనం వేసేవాణ్ణి పిలిపించి చూస్తాం కదా, వెంటనే దొరికిపోతారు కదా. అది కూడా నీకు తెలీదా? నువ్వైనా చెప్పాలి కదా వాళ్లకు. ఈ ముసలిదంటే లేనిపోయిన ఐడియాలు ఇస్తుంది. నానమ్మా, ఏమన్నా? నేనేమన్నానే? నీ కూతురు ఎక్కడుందో తెలుసుకోవడానికి అంజనం వేసేవాడిని పిలిపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నానే. ఎంత మంచి సలహా చెప్పావు నానమ్మా. నేనెప్పుడు మంచి సలహాలే చెప్తానే, కానీ ఈ ప్రపంచమే నన్ను తప్పుగా చూస్తూ ఉంటుంది. ఏమండి, నానమ్మ చెప్పింది కరెక్టేనండి. అంచనా వేయిద్దాం. అలాగే గుండమ్మ. అప్పుడు మన అమ్మాయి ఎక్కడుందో తెలుస్తుంది, ఎవరు ఎత్తుకెళ్లారు అని కూడా తెలుస్తుందండి. మావయ్య, అంజనం వేసే వాళ్ళుంటే చెప్పండి. అలాగేనమ్మా. శ్రీశైలంలో నాకు తెలిసిన అంజనం వేసే స్వామీజీ ఉన్నారు. ఆయన్ని రేపే పిలిపిస్తాను. గురువుగారు, నేనండి శ్రీనివాసరావుని. వీళ్ళేంటి ఎంత సీరియస్ గా చూస్తున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.